ఎక్కడున్నావు అని స్పృహలోకి నేనొచ్చాను. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో. అత్తయ్య గారికి పెద్ద అవమానం జరిగింది. అవమానమా? అవును, శ్యామనే అవమానం చేసింది. అత్తయ్య గారి విషయంలో మాట తోలి శ్యామ అత్తయ్య గారిని అవమానపరిచింది. ఆ బాధలో అత్తయ్య గారు నీ మొహం నాకు చూపించకు అన్నారు. అది తప్ప? ఏదో మాట వరుసకి నీ మొహం నాకు చూపించొద్దు అంటే నిజంగానే ఇల్లొదిలి వెళ్ళిపోవాలా? తానేదో కారణంతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. నెపం అత్తయ్య గారి మీద పెట్టి ఈ వంకతో వెళ్ళిపోయింది. ఏదో రకంగా అత్తయ్య గారిని సాధించాలనుకుంది. ఇలా సాధించింది. వదినా, తనల్లా సాధించే మనిషి కాదు. ఏదో వంక పెట్టుకుని వెళ్ళిపోయే మనిషి అంతకన్నా కాదు. మమ్మీ మాట వరుస కన్నా కూడా మమ్మీని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతోనే తను వెళ్ళిపోయి ఉంటుంది. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. మమ్మీ, మీరేం టెన్షన్ పడకండి. తనెక్కడున్నా వెళ్ళి వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని ఇంటికి తీసుకొచ్చాడంటే నాకు మళ్ళీ తలనొప్పి మొదలవుతుంది. వాళ్ళొచ్చే లోపే అత్తయ్య మనసుని ఇంకా విరి చెయ్యాలి. పెద్ద గొడవ జరిగేలా చెయ్యాలి. ఏంటి కన్నయ్య ఇలా చేసావు? శ్యామా, ఏంటి శ్యామా ఇది? నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేయడం ఏంటి? అంటే అత్తయ్య గారు నా మొహం తనకు చూపించొద్దన్నారు. అక్కడే ఉండి అత్తయ్య గారికి కనపడుతూ అత్తయ్య గారికి కోపం తెప్పించడం ఎందుకని? అత్తయ్య గారికి కోపం తెప్పించకుండా ఉండడానికి నన్ను బాధ పెట్టాలనుకున్నావా? చచ్చా, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అఖిల్ బాబు. నీ ఉద్దేశం అది కాకపోయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను బాధపడతాను కదా. నువ్వు లేకపోతే నేను ఉండలేను కదా. నువ్వు నా ప్రాణం కదా శ్యామా. ఎవరైనా ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతారా శ్యామా?
ఊరుకో శ్యామ, ఊరుకో. అసలేం జరిగింది వివరంగా చెప్పు. అసలు ఏం జరిగిందంటే అఖిల్ బాబు, మావయ్య కొండ మీదకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నువ్వు తొందరగా వెళ్ళి మావయ్యని వెనక్కి తీసుకురా. మావయ్య గారు కొండెక్కడానికి వీల్లేదు అని చెప్పాను, ఆయన ఆయన తీసుకెళ్ళా. దానివల్లే ఆయన జీవితం కొండెక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అత్తయ్య గారు చెప్తున్నారు కదా, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని. అదే జరిగింది అఖిల్ బాబు. వదినే నిన్ను కొండపైకి పంపించి నువ్వు డాడీని కొండపైకి పంపించావని చెప్పి అబద్ధమాడిందన్నమాట. తను తప్పు చేసి నీకు శిక్ష పడేలా చేసిందన్నమాట. ఇంతకాలం వదిన ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. కానీ ఇప్పుడు డాడీ విషయంలో, నీ విషయంలో చేసిన తప్పుని క్షమించను, క్షమించకూడదు. పద శ్యామ. శ్యామ, నువ్వు నా కోసం వస్తున్నావు. పద. బాధపడకండి అత్తయ్య, బాధపడకండి. అఖిల్ వెళ్ళాడు కదా, శ్యామాని ఖచ్చితంగా తీసుకొస్తాడు. మీరేం బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటారులేండి. ఏ కోడలు ఏ అత్తని పెట్టనంత బాధ శ్యామ మిమ్మల్ని పెట్టినా కూడా మీరు బాధపడకుండా ఎలా ఉంటారు? మీరు వద్దని చెప్పినా వినకుండా శ్యామ మావయ్య గారిని అలా కొండ మీదికి తీసుకెళ్లటం శ్యామ తప్పే. మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా, ఆయన కొండలు గుట్టలు ఎక్కకూడదని తెలిసి కూడా మావయ్య గారిని కొండ మీదికి తీసుకెళ్లటం శ్యామ తప్పే. మీ మాట అంటే లెక్కలేనట్టుగా మీ మాట తీసి పక్కన పెట్టి కావాలనే మావయ్య గారిని తీసుకెళ్లి ఆయనిలా హాస్పిటల్లో ఉండే పరిస్థితి కల్పించటం ఖచ్చితంగా శ్యామ తప్పే. ఆ తప్పుల్ని ఎలాగోలా క్షమించొచ్చు, కానీ ఇప్పుడు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం మాత్రం చాలా చాలా పెద్ద తప్పు, క్షమించరాని తప్పు. పలానా ఆనంద గజపతి వర్మ గారి భార్య వసంతదేవి గారు కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కారణమయ్యారు అన్న అపఖ్యాతి మీకు వచ్చేలా చేయటం మాత్రం క్షమించరాని తప్పు. కోడల్ని ఇంట్లో నుంచి తరిమేసిన అత్తగా మీరు మన వంశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసింది శ్యామ. ఇంట్లో వాళ్ల ముందే కాదు, బయట సమాజం ముందు కూడా తలదించుకునేలా చేసింది శ్యామ. అందరి దృష్టిలో మిమ్మల్ని దుర్మార్గురాల్ని చేసింది శ్యామ.